ఇష్టం ఉన్నట్టుగా దోచేయి, ఎడా పెడా దోచేయి, దోచిందంతా తాడేపల్లి కొంపలో దాచేయి. 5 ఏళ్లు జలగన్న దొంగల ముఠాకి అడ్డు అదుపు లేదు. చివరికి చెత్త మీద కూడా పన్నులు వసూలు చేసి చెత్త పనులన్నీ చేశారు. మున్సిపాలిటీలో చెత్త శుభ్రం చేయడానికి, చెత్త తీసుకెళ్లడానికి ఎప్పటి నుంచో వ్యవస్థ ఉంది. మున్సిపాలిటీ కార్మికులే ఇళ్లలో చెత్తను తీసుకెళ్లేవాళ్ళు. కానీ జలగన్న తన జేబులు నింపుకోవడానికి ప్రైవేటు కంపెనీలతో చెత్త సేకరించే ఆటోలు కొనిపించాడు. 1 కాదు 2 కాదు 2182 ఆటోలు కొనిపించాడు. వాటిని ప్రభుత్వం అద్దెకు తీసుకునేలా చేశాడు. ఆ ఆటోలకు అద్దె చెల్లించడానికి ప్రజల మీద చెత్త పన్ను వేశారు. 30 నుంచి 120 రూపాయల దాకా వసూలు చేశారు. ప్రతి నెల ప్రజల డబ్బుని ఆటోలకు అద్దె చెల్లించడానికి 14 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల దగ్గర ఆటోలు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి. అవన్నీ పక్కనెట్టి జలగన్న తన జేబులు నింపుకోవడానికి కొత్తగా ఆటోలు కొనిపించి వాటికి అద్దెలు చెల్లించేలా చేశాడు. పైగా కొన్న చాలా ఆటోలు పనికి రాకుండా మూలన పడ్డాయి. ఆ పని చేయని ఆటోలకు కూడా అద్దె చెల్లించారు. ఇట్లా 5 ఏళ్లు చెత్త ఆటోల పేరు చెప్పి చెత్తగా దోచేశారు. మళ్ళీ ఏటైనా అంటే మంచి చేసా అంటాడు. ప్రజలకు నట్టం చేయటం జలగన్న దృష్టిలో మంచి చేయటం లాంటిదా అన్నట్టు. ఏటి చేద్దాం, అట్ట చేశాడు జలగన్న.